ప్రస్తుతం ఇటు ఇజ్రాయెల్ అటు రష్యాకు సిరియా దంగల్గా మారనుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే సిరియాలో రష్యా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇజ్రాయెల్ 86% ధ్వంసం చేసింది. ఇది రష్యాకు ఆగ్రహం తెప్పిస్తోంది. దశాబ్దం తర్వాత సిరియా గగనతలంలో ఇజ్రాయెల్ పట్టు సాధించిందని ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. సిరియాలోని 86% ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ బాంబులతో ధ్వంసం చేసింది. మొత్తం 107 ఎయిర్ డిఫెన్స్ కాంపోనెంట్స్, 47 రాడర్స్ను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. ఇదిలా ఉండగా రష్యాలో తయారైన S-22, SA-17 విషయానికొస్తే ఇజ్రాయెల్కు చెందిన IAFను సవాల్ చేసే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కు పెద్ద ప్రమాదమేమీ లేదు. కాగా రష్యా తయారు చేసి ఇచ్చిన సిరియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిడిల్ ఈస్ట్లో అత్యంత పటిష్టమైంది. తాజాగా సిరియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ధ్వంసం చేసిన క్రమంలో సిరియాపై భారీ విజయం సాధించామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ భావిస్తోంది. ఇక ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ నేరుగా డమాస్కస్కు వెళ్లి ఇరాన్కు లింక్ ఉన్న ప్రాంతాల్లో దాడులు చేయొచ్చని భావిస్తోంది. ఇక డమాస్కస్ పై నుంచి సర్వేలైన్స్ డ్రోన్ల ద్వారా ఆపరేట్ చేయొచ్చు. తమ సర్వేలైన్స్ డ్రోన్లను కూల్చలేదని ఇజ్రాయెల్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వాదన ఏమిటంటే సిరియాలో పాగా వేసుకుని ఇక్కడే ఉంటామని, ఇరాన్ నుంచి అక్కడికి ఆయుధాలు రాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసింది. ఇక ఇజ్రాయెల్ తాజాగా సిరియాలో ఎయిర్ బేస్లు, ఆయుధాల డిపోను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది. అలాగే ఆయుధాలు ఉత్పత్తి చేసే సైట్స్, రసాయనిక ఆయుధాలు చేసే ఫ్యాక్టరీలపై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. తాజాగా ఇజ్రాయెల్ సిరియాపై చేసిన వైమానిక దాడుల్లో వందలాది మిసైల్స్తో పాటు 27 ఫైటర్ జెట్లను, 24 హెలికాప్టర్లను దానికి సంబంధించి సిస్టమ్ దాడులు చేసినట్టు పేర్కొంది. సిరియాలోని మిలిటరీ బేస్ను ధ్వంసం చేయడానికి సుమారు 1800 ఆయుధాలను వినియోగించామని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే అసద్ పాలనలో అన్ని మిలిటరీ బేస్లను పూర్తిగా ధ్వంసం చెయ్యలేదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంచనా వేసింది. అయితే హెజబొల్లా కూడా సిరియాలో దూరి ధ్వంసం చేసిన డిపోల వద్దకొచ్చి ఆయుధాలు సేకరించి తమపై దాడులు చేస్తోందా అన్న అనుమానాలు కూడా ఇజ్రాయెల్ IDFను వెంటాడుతున్నాయి. ఇదిలా ఉండగా అసద్ ప్రభుత్వం కుప్పకూలిన నాటి నుండి ఇజ్రాయెల్ సిరియాపై ఏకబిగిన దాడులు చేస్తోంది. సిరియాపై పట్టు సాధించింది. ఇదే జోరులో ఇజ్రాయెల్ నాయకులు మిడిల్ ఈస్ట్ మ్యాప్ను మార్చాలనుకుంటోంది, సొంతంగా డిజైన్ చేయాలనుకుంటోందన్న వార్తలొస్తున్నాయి. సిరియాలో అసద్ ప్రభుత్వం కుప్పకూలడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్ మిలిటరీ అని నెతన్యాహు సోమవారం నాడు మీడియాతో చెప్పారు. హమాస్, హెజబొల్లా ఇరాన్పై దాడి చేసినందువల్ల సిరియా రెబల్స్ పని తేలిక అయిందని, హమాస్, హెజబొల్లా, ఇరాన్లు అసద్కు అండగా నిలవలేకపోవడంతో HDS తేలికగా అధికారాన్ని హస్తగతం చేసుకోగలిగిందని నెతన్యాహు చెప్పారు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ మ్యాప్ రీడిజైన్ చేసి గ్రేటర్ ఇజ్రాయెల్కు ప్రణాళికలు రూపుదిద్దుతోందన్న వార్తలొస్తున్నాయి. అందుకే సైనికులను తమ పొరుగున ఉన్న దేశాలకు పంపిస్తోంది. యావత్ ప్రపంచం ఇజ్రాయెల్ దమనకాండ నిరసిస్తున్నా నెతన్యాహు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. గత 14 నెలల నుంచి 48,833 మందిని చంపేసింది. ఇటు ఇరాన్, అటు లెబనాన్లోని బీరూట్లో ప్రవేశించి హెజబొల్లాను కకావికలం చేసింది. తాజాగా సిరియాలో దాడులు చేస్తోంది. యావత్ ప్రపంచం ఇజ్రాయెల్ దమనకాండ నిరసిస్తుంటే ఇజ్రాయెల్ మాత్రం మిడిల్ ఈస్ట్ను రూపు మార్చాలని పట్టుబడుతోంది. కాగా బుధవారం జెరూసలేం పోస్ట్లో ఒపీనియన్ కాలంలో పెద్ద పెద్ద అక్షరాలతో గత ఏడాది కాలం నుంచి మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ స్థిరత్వం తెచ్చిందని, దశాబ్దం కాలం నుంచి UN ఏజెన్సీలు, పాశ్చాత్య దేశాలకు చెందిన రాయబారులు చేయని పనిని ఇజ్రాయెల్ చేసి చూపించిందని జెరూసలేం పోస్ట్ పేర్కొంది. తాజాగా సిరియాలో ఇజ్రాయెల్ దాడులను ఈజిప్టు, ఫ్రాన్స్, ఇరాన్, ఇరాక్, ఖతర్, రష్యా, సౌదీ అరేబియాలు విమర్శించాయి. సిరియాలోని అంతర్గత వ్యవహారాలను ఇజ్రాయెల్ సొమ్ము చేసుకుంటోందని 22 దేశాల అరబ్ లీగ్ విమర్శించింది. ఇక ఇజ్రాయెల్ మీడియాలో మాత్రం కొత్త మిడిల్ ఈస్ట్లో శాంతి సామరస్యానికి ఇజ్రాయెల్ కృషి చేస్తోందని నెతన్యాహును ప్రశంసలతో ముంచెత్తుతోంది. మొత్తానికి చూస్తే నెతన్యాహు మిడిల్ ఈస్ట్ చిత్రపటం మార్చే పనిలో పడ్డారన్న టాక్ మాత్రం టెల్ అవీవ్లో ఊపందుకుంది. మరి అరబ్ దేశాలు ఏం చేస్తాయి, రష్యా ఏం చేస్తుందనేది వేచి చూడాల్సిందే.